హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మనము ఇంకో నెక్స్ట్ ఛాలెంజ్ అనేది చేద్దాం. సో ఈ ఛాలెంజ్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే ఈ ఛాలెంజ్లో వీళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి ఛాలెంజ్లో మనకు ఒక ఇమేజ్ ఫైల్ అయితే ఇచ్చాడు. ఓకేనా, ఇమేజ్ ఫైల్ ఇచ్చాడు. ఇమేజ్ ఫైల్ నుంచి మనము మనకు కావాల్సిన ఫ్లాగ్ అనేది కనిపెట్టాలి. సో దానికి వీడు ఇచ్చిన హింట్ ఏంటంటే, ఫస్ట్ హింట్ వచ్చేసి లుక్ అట్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఫైల్స్. సో డీటెయిల్స్ అవన్నీ ఎట్లా చూడాలి అని నేను చెప్తాను. ఓకేనా, సెకండ్ హింట్ ఏదో చూద్దాం. సెకండ్ హింట్ వచ్చేసి మేక్ షూర్ దట్ టు సబ్మిట్ ఫ్లాగ్ ఇన్ దిస్ ఫార్మేట్. ఓకే, ఈ ఫార్మేట్లో పెట్టాలని అంతేం లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, నేను నా కలి మిషన్లో ఉన్నాను. సో నేను కలి మిషన్ ఓపెన్ చేస్తాను. నేను ఆల్రెడీ క్యాట్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసేసాను. ఓకేనా, సో ఆ క్యాట్ ఫైల్ని డౌన్లోడ్ చేసేసాను. ఇప్పుడు నేను ఆ డౌన్లోడ్ డైరెక్టరీలోకి వెళ్తాను. సిడి డౌన్లోడ్స్. ఓకే, సిడి డౌన్లోడ్స్. ఓకే, ఎల్ఎస్ టైప్ చేస్తున్నాను. సో లిస్టింగ్, ఎల్ఎస్ వచ్చేసి లిస్టింగ్. ఓకేనా, ఇక్కడ మనకి మన క్యాట్ ఫైల్ అయితే ఉంది. సో ఇప్పుడు ఈ క్యాట్ ఫైల్ని మనము దాని డీటెయిల్స్ చూడాలి. అంటే దాన్ని ఏమంటామంటే మన ఇంగ్లీష్లో మెటా డేటా అంటాం. మెటా డేటాలో ఏమేమి ఉంటుందంటే, ఆ ఇమేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇమేజ్ ఎవరు తయారు చేశారు, ఆ ఇమేజ్కి లైసెన్స్ ఉంటే లైసెన్సు, ఆ ఇమేజ్ డేటు, దానికి సంబంధించిన అన్నీ చూస్తాం. సో కలీ లైనెక్స్లో మనం దానికి సంబంధించి చూడాలి అంటే ఎలా చూడాలంటే, దానికంటూ మనకు ఒక టూల్ అయితే ఉంది కలీ లైనెక్స్లో. సో ఆ టూల్ మనం యూజ్ చేద్దాం. ఓకేనా, ఆ టూల్ పేరు వచ్చేసి EXIF టూల్. ఓకే, EXIF టూల్ ఇచ్చేసి మనం ఏం చేయాలి, మనం ఏదైతే ఇమేజ్ డీటెయిల్స్ చూడాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ నేమ్ వచ్చి టైప్ చేయాలి. ఓకేనా, నేను Cat.Jpg అని ఇస్తున్నాను. సో దానికంటే ముందు, సో అసలు ఇది ఇమేజ్ అయినా లేదంటే అంటే ఎట్లంటే మామూలుగా ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదా, .jpg .html అలా. అసలు ఇది పర్టికులర్గా జేపీజీ ఫైల్ అయినా ఫార్మెటా లేకపోతే కాదా అని చూసేదానికి మనకు ఒక కమాండ్ అయితే ఉంది. ఆ కమాండ్ వచ్చేసి ఫైల్ ఫైల్ cat.jpg. సో ఇది జస్ట్ వెరిఫికేషన్ కోసం. సో ఇది మనకి ఏం ఎక్స్టెన్షన్ ఉంది, జేపీజీ ఉంది. కానీ దీని అసలైన ఒరిజినల్ ఏంది, జేపెగ్ ఇమేజ్ అని. ఓకేనా, సో ఇది మొత్తానికి ఇమేజే. ఇది ఫైల్ HTML కానీ ప్రోగ్రామ్ కానీ అలాంటిది ఏం కాదు. సో అది మనం ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది కన్ఫర్మ్ వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఆ ఇమేజ్ యొక్క మెటా డేటాని మనం చూడాలనుకుంటాం. సో దానికి మనం టూల్ యూజ్ చేస్తున్నాం, EXIF టూల్. ఓకే, EXIF టూల్ ఇచ్చి మనం ఏ ఇమేజ్ అయితే చూడాలనుకుంటున్నాం ఆ ఇమేజ్ నేను కాపీ చేస్తున్నాను. ఓకే, పేస్ట్ చేస్తాను, టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ మనము ఇవన్నిటిని చూడాలి మనం. ఓకేనా, మొత్తం మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వింగ్ అదే ఇక్కడ ఫస్ట్ మెయిన్ పార్ట్. సో ఇమేజ్ వర్జన్ 2.16. ఓకే, ఫైల్ నేమ్ జేపీజీ, ఫైల్ సైజ్ 858 KB. ఓకే, ఫైల్ మోడిఫికేషన్ 2021, డేట్ ఇచ్చాడు. ఓకే, ఫైల్ పర్మిషన్స్. సో ఫైల్ పర్మిషన్ రీడ్ రైట్ ఇచ్చాడు. ఓకే, ఫైల్ టైప్ జేపెక్. అవును, ఫైల్ టైప్ వచ్చి జేపెక్ మనం చూసింది కూడా. ఓకే, ఫైల్ ఎక్స్టెన్షన్ MIME టైప్. సో ఇదేమో నాకు తెలియదు, కానీ ఇమేజ్ జేపెక్ అని ఇచ్చాడు. ఓకే, వర్జన్ ఇచ్చాడు, రెజల్యూషన్ X రెజల్యూషన్, Y రెజల్యూషన్. ఓకే 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 సో కరెంట్ IPTC క్యాపిటల్స్. ఓకే, అప్లికేషన్ రికార్డ్ వర్జన్ 4. ఓకే, సో మనం ఇలా అన్నీ అబ్జర్వ్ చేశాక నాకు ఇక్కడ ఎట్లంటే, నేను మామూలుగా నేను జాబ్ చేసే చోట నేను లైసెన్స్ అనేవి నేను జనరేట్ చేస్తాను. సో లైసెన్స్ కంటూ ఒక ఫార్మేట్ ఉంటుంది. సో నాకు ఈ ఫార్మేట్ నేను మామూలుగా లైసెన్స్ చేసే ఫార్మేట్ డిఫరెంట్గా ఉంది. సో ఇది మామూలుగా క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, నెంబరు ఇవన్నీ వస్తున్నాయి. సో దీన్ని బట్టి మనం ఎలా కనిపెట్టాలంటే, ఇది బేస్ 64 అడ్రస్. ఓకేనా, మనకి చూసిన వెంటనే తెలిసిపోతుంది. ఎలా అంటే స్మాల్ లెటరు, క్యాపిటల్ లెటరు, మళ్ళీ స్మాల్ లెటరు, నెంబర్స్ అన్నీ మిక్స్ అయి ఉన్నాయంటే అది ఖచ్చితంగా అది ఎన్క్రిప్టెడ్ అయ్యింది. ఓకేనా, దీనిలోనే మన ఫ్లాగ్ అయితే ఉంది. సో దీన్ని మనం డీక్రిప్ట్ చేయాలి. ఓకేనా, సో దీన్ని ఏం చేస్తానంటే, నేను ఫస్ట్ ఇప్పుడు కాపీ చేసుకుంటాను ఈ యొక్క టెక్స్ట్ ఫైల్ని, ఈ ఎన్క్రిప్టెడ్ ఫైల్ని, టెక్స్ట్ని. ఓకే, Ctrl+Shift+C. ఓకే, Ctrl+Shift+C ఇచ్చి ఇప్పుడు ఎకో టైప్ చేస్తున్నాను. ఓకే, ఎకో వచ్చేసి జస్ట్ షో అయ్యేదానికి. ఓకేనా, Ctrl+Shift+V. సో ఇక్కడ ఎకో ఇచ్చి, సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, ఎకో అంటే ఈ టెక్స్ట్ని ప్రింట్ చేస్తూనే దీన్ని డీక్రిప్ట్ చేసి నాకు ప్రింట్ చేయని చెప్తున్నాం. ఓకేనా, బేస్ 64. ఓకే, బేస్ 64-D.
సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఈ ఎన్క్రిప్టెడ్ టెక్స్ట్ ఏదైతే ఉందో నాకు డీక్రిప్ట్ చేయి, ఒరిజినల్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని డీక్రిప్ట్ చేసి నాకు ఇక్కడ పేస్ట్ చేయి అని చెప్తున్నాను. సో ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను. సో ఎంటర్ ఇచ్చిన వెంటనే మనకి కావాల్సిన ఫైల్ అసలైన టెక్స్ట్ ఫ్లాగ్ అనేది మనకి దొరికిపోయింది ఇక్కడ. సో మనం ఎలా చేసాం నేను ఇంకోసారి చెప్తాను. సో మామూలుగా ఇమేజెస్కి దేనికైనా మెటా డేటా అనేసి ఒకటి ఉంటుంది. ఓకేనా, మెటా డేటాలో ఏమేమి ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇమేజ్ని ఎవరు డెవలప్ చేశారు, ఎవరు చేశాడు, దానికి ఏమైనా కాపీరైట్ ఉందా, దానికి ఏమైనా లైసెన్స్ ఉన్నాయా, దాని మొత్తం సంబంధించినవన్నీ మనకి ఇక్కడ ఈ ఈ దీనిలో కనిపిస్తుంది ఇమేజ్లో. ఓకేనా, దానిలో మనకి లైసెన్స్లో నాకు ఇది base64 ఎన్క్రిప్టెడ్ ఫామ్లో ఉంది నాకు. సో దాన్ని నేను ఏం చేశాను, ఎకో యూజ్ చేసి నేను డీక్రిప్ట్ చేశాను. సో డీక్రిప్ట్ చేసిన వెంటనే నాకేం ఏమొచ్చేసింది, నాకు అసలైన ఫ్లాగ్ అయితే వచ్చేసింది. సో ఈ ఫ్లాగ్ కరెక్టా రాంగా అనేది చూద్దాం. సో కాపీ చేస్తున్నాను. సో కాపీ, సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్, సబ్మిట్ ఫ్లాగ్, ఓకే. సో మనకి ఇదైతే వచ్చేసింది. సో ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకొంచెం ఫర్దర్గా పోతాం. ఎందుకంటే ఇది ఎట్లా అంటే ఇది కొంచెం నేర్చుకుంటూ పోవాలి. కొంచెం నేర్చుకుంటూ పోతుంటే కొంచెం మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఈరోజు వీడియోలో ఎట్లా తెలిసింది, ఒక ఇమేజ్ కంట్రోల్, ఒక మెటా డేటా ఉంటుంది. ఆ మెటా డేటా నుంచి కూడా మన ఇన్ఫర్మేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చని మనకు అర్థమైంది. సో దాంతో పాటు మనం ఎన్క్రిప్టెడ్ ఒక స్మాల్ లెటరు, బిగ్ లెటరు, నెంబర్స్ అవన్నీ ఉన్నప్పుడు మనకు అర్థమైపోవాలా అది ఓకే, అది ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో ఉంది. సో దాన్ని నేను అది base64 అడ్రస్లో ఉంది. సో దాన్ని నేను డీక్రిప్ట్ చేయాలంటే ఎలా చేయాలి అనేది కూడా మీరు నేర్చుకున్నారు. సో ఇలానే మనం కొంచెం నేర్చుకుంటూ పోతేనే మనము ఒక బిల్డ్ చేయగలుగుతాం. మన నాలెడ్జ్ అనేది బిల్డ్ అవుతుంది. సో స్టార్టింగే హ్యాకింగ్ చేయాలి, స్టార్టింగే మనము మిషన్ హ్యాక్ చేయాలంటే అది అవ్వని పని. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.